హలో గైస్, నేను మీ స్పైడీ అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సెన్సిటివిటీ గురించి అన్నమాట. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీ గేమ్ ప్లే మీద మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు ఒక మంచి గేమ్ ప్లే కూడా దొరుకుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. మీకోసం మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది సెన్సిటివిటీ కోసం చాలా వీడియోలు చూస్తుంటారు, చాలా మంది మనీ కూడా ఖర్చు పెట్టుంటారు సెన్సిటివిటీ కోసం. సెన్సిటివిటీ డిపెండ్ అయి ఉండేది మీ మొబైల్ మీద అనమాట అండ్ మీ గేమ్ ప్లే మీద. అండ్ అది ఎటువంటి మీరు మనీ ఇచ్చి బ్రెజిలియన్ సెన్సీ అమెరికన్ సెన్సీ కొనుక్కున్నా అది మీకు సెట్ కాదనమాట. ఇప్పుడు నేను మీకు ఒక మంచి సెన్సిటివిటీ చెప్తాను, చూడండి. ముందుగా ట్రైనింగ్ స్టార్ట్ చేసి నాలా ఒక గన్ ఇచ్చుకొని వచ్చేయండి చెప్తాను. ఓకే గైస్, వచ్చారా? ఇక్కడ చూడండి, నేను ఎనిమికి అనేది హెడ్ షాట్ కొట్టాను అండ్ అలాగే బాడీ షాట్స్ కూడా కొడుతున్నాను. కాకపోతే స్క్రీన్ తిప్పడానికే కష్టపడుతున్నాను అనమాట. ఇది ఎందుకంటే నా జనరల్ సెన్సిటివిటీ ఇవన్నీ కూడా నేను 0 పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ 200లో పెట్టి గేమ్ ఆడదాం. ఇవన్నీ జస్ట్ మీకు తెలియాలి, మీకు ప్రూవ్ చేయడానికి మాత్రమే. ఓకేనా? జనరల్ 0లోనే హెడ్ షాట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు నేను 200 పెట్టాను కదా, చూసుకుంటే 200లో పెడితే చాలా దాకా బుల్లెట్స్ అనేవి రికాల్ అవుతున్నాయి, అంటే ఎనిమి హెడ్ దాకా వెళ్ళి మిస్ అయిపోతున్నాయి అనమాట. దీనికి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 తగ్గిస్తాను అనమాట. జనరల్ ఇప్పుడు నేను 190లో అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, 190లో పెట్టానా. ఇక్కడ చూసుకుంటే అంతలా రికార్డ్ అవ్వడం లేదు, కానీ బాడీ షాట్స్ అయితే తగులుతున్నాయి అనమాట. హెడ్కి అయితే చాలా ఛాన్సెస్ అయితే తగ్గిపోయినాయి అనమాట. సో నేనేం చేస్తానంటే మినిమం ఒక 5 తగ్గించుకుంటాను అనమాట. అంటే 190 తర్వాత 5 తగ్గించుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, 185 పెట్టాను కదా, ఎనిమిస్కి అయితే నైస్గా హెడ్ షాట్స్ అనేవి అయితే పడుతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి రెడ్ డాట్ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 తగ్గించుకోండి. అవ్వలేదంటే మ్యాక్సిమం 150లో ట్రై చేయండి. నేను ఇప్పుడు 150 పెట్టుకున్నాను. చూడండి ఎనిమిస్కి అనేది ఎంత ప్యూర్గా రెడ్ నెంబర్స్ అయితే పడుతున్నాయో ఆగకుండా. చూసారు కదా, నేనైతే రెడ్ డాట్ 150లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వాలంటే 2x స్కోప్, 4x స్కోప్, స్నైపర్ స్కోప్, ఈ స్కోప్స్కి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ చూడండి, 2x స్కోప్తో నేను 360 డిగ్రీస్ తిప్పడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. ఇప్పుడు సెన్సిటివిటీలో నేను 2x స్కోప్ 200 పెట్టాను అనుకోండి, 360 డిగ్రీస్ ఈజీగా తిరిగిపోతుంది. ఈ 2x స్కోప్ అనేది మీకు హెడ్ షాట్ కొట్టడానికి ఏ మాత్రం పనికిరాదు, ఇది ఓన్లీ మనం స్క్రీన్ రొటేట్ చేయడానికి మాత్రమే. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ 4x స్కోప్ కూడా చూసుకున్నట్లయితే నేను 360 డిగ్రీస్ తిప్పడానికి చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెన్సిటివిటీలో ఈ 4x స్కోప్ని 200లో పెడతాను. 200లో పెట్టినప్పుడు చూడండి ఎంత ఈజీగా ఎంత స్మూత్గా తిరుగుతుందో. ఏవైతే స్కోప్స్ ఉన్నాయో 2x స్కోప్, 4x స్కోప్, స్నైపర్ స్కోప్ మీకు హెడ్ షాట్స్ కొట్టడానికి ఏమాత్రం పనికిరావు. ఇవి ఓన్లీ మీరు స్కోప్ చేసినప్పుడు స్క్రీన్ని రొటేట్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ కెమెరా బటన్. ఇదైతే మ్యాక్సిమం నేను 74లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇది పైన మీకు కనిపిస్తుంది కదా, ఈ ఐకి సంబంధించింది అనమాట. మీకు ఇది హెడ్ షాట్కి ఏమాత్రం కూడా పనికే రాదు. ఓకే గైస్, మీరు నమ్మాలి అంటే మరి నేను గేమ్ ఆడాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సెన్సిటివిటీ మీకు ఏదైతే చెప్పానో నేను సెట్ చేసుకున్నానో ఈ సెన్సిటివిటీతో ఇప్పుడు నేను ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి గేమ్ ఆడతాను. అండ్ అలాగే ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళే ముందు చిన్నమాట, చాలామంది ఏంటంటే ఫైర్ బటన్ ఎంత పెట్టుకోవాలో తెలియదు అనమాట. అండ్ ఫైర్ బటన్ వచ్చేసి చాలామంది పెద్దగా పెట్టుకుంటారు. అండ్ ఫైర్ బటన్ వచ్చేసి మీ తంబు ఫింగర్ ఏదైతే ఉందో ఆ తంబు ఫింగర్ సైజ్ అయితే పెట్టుకోండి. నా సైజ్ వచ్చేసి మినిమం 33% ఉంది కాబట్టి నేను 33 అయితే పెట్టుకున్నాను అనమాట. నా తంబు ఫింగర్ సైజ్ అయితే నేను పెట్టుకున్నాను. ఓకేనా? మీరు కూడా మీ తంబు సైజ్ ఏదైతే ఉందో అదే సైజు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను నా సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ సెట్టింగ్స్తో నేను ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి గేమ్ ఆడతాను అనమాట. ఎందుకంటే మీకు కూడా క్లారిటీ రావాలి కాబట్టి, వీడు చెప్పింది నిజమా అబద్ధమా అని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి నేను ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి గేమ్ ఆడతానని చెప్పాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నేను ట్రైనింగ్ గ్రౌండ్లో కొట్టేశారు. ఓకే, హెడ్షాట్ అయితే కొట్టాను, ఈ లోపు ఇళ్ళని కొట్టేశారు అనమాట. ఓకే గైస్, ఇక్కడ చూసుకొచ్చి నేను ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ ఎదురుగుండా ఒక ఎనిమి ఉన్నాడు, వాడికి పట్టాసే హెడ్షాట్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వీడికి అనమాట, వీడికి కూడా పట్టాసే హెడ్షాట్ అయితే ఇచ్చారనమాట. నా సెన్సిటివిటీ అయితే వీళ్ళు కొడేస్తున్నారు మచ్చా. నా సెన్సిటివిటీ అయితే నా మొబైల్లో నేను పెట్టుకున్న సెన్సిటివిటీ నాకు బాగానే సెట్ అయింది. మీరు కూడా మీ మొబైల్లో ట్రై చేయండి, పక్కా సెట్ అవుతుంది. చూసారు కదా హెడ్ షాట్స్ అనేవి ఏ విధంగా అయితే పడుతున్నాయో. అండ్ ఇక్కడ బాబ్జీ గడు కూర్చున్నాడు,
వాడికి కూడా హెడ్ షాట్ ఇచ్చాం. అండ్ ఇక్కడ పాప వావ్ నైస్. ఈ సెన్సిటివిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈవెన్ క్లోజ్ రేంజ్లో కూడా నాకు హెడ్ షాట్స్ అనేవి ఈజీగా పడుతున్నాయి అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బొట్టుగాడు బాబా ఓపీ షాట్స్ అయితే మీరు చూశారు. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీ ఓన్ సెన్సిటివిటీని మీరే క్రియేట్ చేసుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. అండ్ అలాగే మనీని పెయిడ్ చేయడం ఆపేయండి, ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్, వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఓకే గైస్, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకోవచ్చు. టాటా బై బాయ్.